హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు సైజ్ ప్యాంట్తో మెజర్మెంట్స్ తీసుకొని మెయిన్ క్లాత్ ఏ విధంగా కట్ చేయాలో చూపించబోతున్నా. ముందుగా ప్యాంట్ తీసుకొని కింద భాగం నుండి ప్రిల్స్ వరకు అయితే మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత పైన ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా వదిలేస్తూ తర్వాత కట్ చేసేటప్పుడు తీసుకోవాలండి. ఇప్పుడైతే నడుము భాగము పట్టి ఉంటుంది కదా, అది కూడా మనం మెజర్మెంట్ తీసుకొని నోట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసేటప్పుడు ఏ విధంగానే చూపించబోతాను. ఇప్పుడు నడుము లూజు ప్యాంట్ని 4 ఫోల్డ్ చేసి ఈ విధంగా నడుము లూజ్ కూడా తీసుకోవాలి, నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ యాంకిల్ లూజ్ కింద ఈ విధంగా మనం ప్యాంట్ ఏదైతే ఉంటుందో దాని సైజ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని నోట్ చేసుకోవాలి. ఇప్పుడు కిస్తా సైజ్, ఇది చాలా పెద్ద ప్యాంట్ సైజ్ కాబట్టి నేను కిస్తా సైజ్ కూడా తీసుకుంటున్నాను. ఈ విధంగా కరెక్ట్ మెజర్మెంట్స్ తీసేసుకొని మనం నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకుందాం. 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఈ విధంగా కొనలో అవతల సైడ్ ఫోల్డింగ్ మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. అడ్డం కట్ చేయొద్దు, నిలువు లైన్స్ వచ్చే విధంగా ప్యాంట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, నడుము పట్టి వరకు, అంటే ఒక మెజర్మెంట్కి ఒక 1/2 ఇంచు కుట్టడానికి, ఒక 2.5 ఇంచ్ ఏమో కింద పట్టి మలవడానికి ఉంచుతూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సమానంగా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను ఆ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఒక లైన్ అక్కడ నుండి మొత్తం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కిస్తా సైజు నడుము పట్టి ఉంటుంది కదా, నడుము పట్టి వదిలేస్తూ కిస్తా సైజుకు ఒక మార్క్ అయితే చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత యాంకిల్ లూజు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, మనం తీసుకున్న సైజుకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే కుట్టడానికి ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి కదా. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ యాంకిల్ మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కుట్టడానికి క్లాత్ వదిలేస్తూ ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, కట్ చేసిన తర్వాత కిస్తా సైడు పై వైపు ఒక 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత కిందికి కిస్తాకి కలుపుకొని ఈ విధంగా కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రావాలి. ప్యాంట్ షేప్ అయితే మొత్తం కట్ చేసేసుకుందాము. చూసారు కదా, ఈ సింపుల్ అండి. ఈ విధంగానైతే కింద పార్ట్ కట్ అయిపోయింది. ఇప్పుడు నడుము పట్టి మనము ఎంతైతే ఉందో మెజర్మెంట్ ప్యాంట్ సేమ్ అదే సైజుకి ఒక 2.5 ఇంచెస్, అంటే ఒక 1/2 ఇంచు కింద కుట్టడానికి, ఒక 2 ఇంచెస్ అయితే పైన ఫోల్డ్ చేసుకోవడానికి, 2 to 1.5 ఇంచ్ ఏమో పైన నాడకి లేదా ఎలాస్టిక్ మీద ఏదైతే అది పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవడానికి మన మెజర్మెంట్కి కలుపుకోవాలి. అర్థమైంది కదండి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్లో దీనికి జాయింట్ చేసి మనకు కరెక్ట్ మెజర్మెంట్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. కుట్టుకు వదిలేసి కట్ చేసుకోవాలి. మన మెజర్మెంట్కి కుట్టుకు మనం ఎంతైతే క్లాత్ వదులుతామో అంతా కరెక్ట్గా వదిలేసి కట్ చేసుకోవాలి. చూసారు కదండి, మెజర్మెంట్ ప్యాంట్తో ఏ విధంగా కట్ చేయాలనేది కొత్త వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూడండి. థ్యాంక్ యూ.